నమస్తే. సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఆహ్, ఇప్పుడు జూలైలో ఎస్పెషల్లీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి రిలీజ్ అవుతా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కి క్వార్టర్ 1 అంటే ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఈ 3 నెలల రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో Q1 అంటాము. అవి ఇప్పుడు అనౌన్స్ అయ్యే టైం అన్నమాట. సో, చాలా కంపెనీస్ ఆల్రెడీ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. సో, ఈ ప్రాసెస్‌లో మేమేం చేస్తున్నామంటే కొన్ని కంపెనీస్ యొక్క ఈ క్వార్టర్ 1 రిజల్ట్స్‌ని అనలైజ్ చేస్తున్నాము. కరెంట్ క్వార్టర్ ఎలా ఉండింది ఇన్ కంపారిజన్ టు లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఇదే టైం ప్లస్ లాస్ట్ క్వార్టర్‌లో చూసుకొని ఈ క మనం అనలైజ్ చేసే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఒక ప్రాసెస్ మీరు బ్యాలెన్స్ షీట్‌ని వచ్చే రిజల్ట్స్‌ని, పీఎన్ఎల్‌ని ఇవన్నీ ఎలా అనలైజ్ చేయాలని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తా ఉన్నాము. దీని నుంచి మీరు హోప్‌ఫుల్లీ ఈ ప్రాసెస్ నేర్చుకొని మీరు కూడా ఫర్దర్ రీసెర్చ్ చేసుకొని సొంతంగా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఆహ్, అంతే తప్ప ఎటువంటి అదర్ ఉద్దేశ్యం ఏమీ లేదు ఈ ప్రాసెస్‌కి. సో, హోప్‌ఫుల్లీ ఈ ప్రాసెస్ ద్వారా కొంచెం ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా చూడొచ్చు అనేది తెలుసుకుంటారని మేము ఆశిస్తున్నామనమాట. సో, లెట్ అస్ ముందుకెళ్దాము. ఫస్ట్ కంపెనీ వచ్చేసి వన్ ఆఫ్ ద కీ స్టాక్ మన నిఫ్టీ 50లో అల్ట్రాటెక్ సిమెంట్ అనమాట. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వచ్చేసి ఇట్ ఈస్ ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ. దాంట్లో పేరులోనే ఉంది. ఇది సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ ఆఫ్ సిమెంట్ అండ్ సిమెంట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్రాస్ ద గ్లోబ్. ఓన్లీ ఇండియానే కాదు, మల్టీ నేషనల్ కంపెనీ ఇప్పుడిది. సో, అండ్ మీరు చూసుకుంటే థర్డ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ వరల్డ్ ఇది. ఇండియాలో నంబర్ 1 సిమెంట్ కంపెనీ. వరల్డ్‌లో థర్డ్ లార్జెస్ట్. అది చైనా కాకుంటే. చైనా తీసేస్తే. ఎందుకంటే చైనాలో హ్యూజ్ కంపెనీస్ ఉన్నాయి. గవర్నమెంట్ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అదర్ దాన్ చైనా మిగిలిన వరల్డ్ వైడ్ చూసుకుంటే థర్డ్ బిగ్గెస్ట్. ఇండియాలో కూడా చూసుకుంటే 22% ఆఫ్ గ్రే సిమెంట్ కెపాసిటీ ఈజ్ అల్ట్రాటెక్ సిమెంట్‌దే. ఈవెన్ ప్రొడక్ట్ సెగ్మెంట్ చూసుకున్న గ్రే సిమెంట్, అలాగే రెడీ మిక్స్ కాంక్రీట్‌లో కూడా ఉంది. ఓవర్‌సీస్ బిజినెస్‌లో కూడా నియర్లీ 5% బిజినెస్ ఆహ్, కం ఓవర్‌సీస్ బిజినెస్ ఉంది. అంటే ఎక్స్‌పోర్ట్స్ చేస్తుంది. ఆహ్, అట్లాగే యూఏఈ, బహ్రెయిన్ అండ్ శ్రీలంకలో సబ్సిడియరీ కూడా ఉన్నాయి. అట్లాగే వైట్ సిమెంట్ కూడా ఉంది. అండ్ మిగిలిన వేరియస్ బిల్డింగ్ సొల్యూషన్స్ వాటి కూడా ఇందులో ఉందన్నమాట. సో, వీళ్ళేంటంటే ట్రేడ్‌లో 67% ఉన్నారు. నాన్ ట్రేడ్ అంటే డైరెక్ట్‌లీ టు ద బిల్డర్స్ కానీ, టు ద అదర్స్ సప్లై చేసే దానిలో 33% ఉంది. బ్యాగ్ అంటే ప్యాక్ చేసి బ్యాగుల్లో అమ్మేది 85% బిజినెస్ ఉంది. బల్క్ సేల్స్ మాత్రం ఓన్లీ 15% ఉంది. అండ్ డైరెక్ట్ సేల్స్ కూడా అంటే డిస్ట్రిబ్యూటర్‌కి అయ్యుండొచ్చు ఆర్ ఎండ్ యూజర్‌కి కూడా 55% అల్ట్రాటెక్ డైరెక్ట్‌గా అమ్ముతుంది. డిపోస్‌ని ఆర్ డీలర్స్‌ని పెట్టేసుకొని 45% చేస్తుందనమాట. సో, ఇది దీని బిజినెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వైడెస్ట్ డిస్ట్రిబ్యూషన్. నియర్లీ 34,500 మంది డీలర్లు, 1,00,000 పైన రిటైలర్లు ఉన్నారు. అండ్ 1,300 వేర్ హౌస్‌లున్నాయి. అండ్ రైల్వేస్ 250 చోట్ల రైల్ హెడ్స్ ఉన్నాయి. అండ్ నియర్లీ 60,000 ట్రక్స్‌తో నియర్లీ 30,000 డెస్టినేషన్‌కి అల్ట్రాటెక్ సిమెంట్ అనేది సప్లై చేస్తూ ఉంది. అండ్ ఇట్ ఆపరేట్స్ ఏంటంటే 24 ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ యూనిట్స్‌ను చేస్తుంది. అంటే 33 గ్రైండింగ్ యూనిట్స్‌ని, 1 క్లింకరైజేషన్ కూడా, బల్క్ టెర్మినల్స్ కూడా ఉన్నాయి, జెట్టీస్ కూడా ఉన్నాయి, వైట్ సిమెంట్ కూడా చేస్తారు. అండ్ వాల్ కేర్ పుట్టి కూడా వీళ్ళకు ఉన్నాయి. అండ్ 321 ఆర్ఎంసీ ప్లాంట్స్ కూడా అక్రాస్ ఇండియా 134 సిటీస్‌లో అల్ట్రాటెక్ సిమెంట్ అనేది ఆపరేట్ చేస్తా ఉంటది. సో, ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ కూడా చూసుకుంటే 150 మిలియన్ టన్స్ పర్ యానమ్ గ్రే సిమెంట్ చేస్తోంది. అండ్ బయట కూడా 5.4 మిలియన్ టన్స్ ఓవర్‌సీస్ కెపాసిటీ ఉంది. సో, దీనికి క్యాపెక్స్ కూడా హ్యూజ్‌గా స్పెండ్ చేసింది ఫర్ ఫ్యూచర్, నాట్ జస్ట్ ఇప్పటి కోసమే కాదు, ఫ్యూచర్‌కి కూడా. బై FY 27కి ఇప్పుడున్న 157 మిలియన్ టన్స్ నుంచి 183 మిలియన్ టన్స్ పర్ యానమ్ ప్రొడక్షన్ కెపాసిటీకి ఆల్రెడీ క్యాపెక్స్ అలాట్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. అది కూడా ఇంటర్నల్ అక్రూవల్స్ అంటే వాళ్ళు ఉన్న డబ్బులతోటే ఇంటర్నల్‌గానే ఎటువంటి రేస్ చేయకుండా చేస్తా ఉన్నారనమాట. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఆర్&డి కూడా వెరీ స్ట్రాంగ్ ఉంది. అండ్ గ్రీన్ పవర్‌లో కూడా ఫోకస్ చేస్తా ఉన్నారు. దెన్
సో, ఈ గ్రీన్ పవర్‌ని 85% వరకు తీసుకెళ్దామని చూసుకుంటున్నారు. అక్విజిషన్స్ కూడా చూసుకుంటే కంపెనీ ఇండియా సిమెంట్స్‌లో 32% స్టేక్ కొనింది జూలై 2024లో లాస్ట్ ఇయర్ ఈ టయానికి. అండ్ ఆల్సో ఇంకొక 22% అదర్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కూడా కొన్నారు. సో, ఇవి ఈ కంపెనీ యొక్క బిజినెస్ గురించి అనమాట. నౌ ఫైనాన్షియల్స్ చూద్దాము. ఈ కంపెనీ ఎలా ఉంది? మార్కెట్ క్యాప్ వచ్చేసి నియర్లీ 3,60,000 కోట్లతో ట్రేడ్ అవుతా ఉంది. మార్కెట్ క్యాప్ ప్రైస్ కూడా మంచి ప్రైస్‌లో ఉంది. అండ్ స్టాక్ పీఈ వచ్చేసి మాత్రం 53 దగ్గర కొంచెం ఎక్కువే. బట్ ట్రేడ్ అవుతా ఉంది. బుక్ వాల్యూ 2,400 దగ్గర ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం 9.34% ఉంది. కొంచెం తక్కువగా ఉంది. అక్విజిషన్స్ వల్లనే అనుకోండి. స్పెండింగ్ వల్ల క్యాపెక్స్ కోసం కూడా. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా ఒక 10.9% ఉంది. ఫేస్ వాల్యూ రూ. 10 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం చూడొచ్చు దీని లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్టాక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నియర్లీ లైఫ్ టైమ్ హై దగ్గరే అంటే వెయిట్ ట్రేడ్ అవుతా ఉంది. అండ్ మనం చూసుకుంటే అంటే మంచి కంపెనీ హెల్తీ డివిడెండ్ ఇస్తుంది. 29.4% డివిడెండ్ ఇస్తా ఉంది ఫేస్ వాల్యూ మీద. అట్లాగే కాకపోతే ఏంటంటే అంటే కొంచెం నెగెటివ్స్ చూసుకుంటే మాత్రం ఒక ట్రేడింగ్ ఎట్ 5.22 టైమ్స్ ఇట్స్ బుక్ వాల్యూ. ప్రమోటర్ హోల్డింగ్ అంత పెద్దగా చేంజ్ లేదు. ఓన్లీ బట్ -0.7%. బట్ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం ఉంది. 10.4% ఓవర్ లాస్ట్ 3 ఇయర్స్. దెన్ కమింగ్ టు మనము వీటికున్న పేర్స్ చూసుకుంటే మాత్రం ఆబ్వియస్‌లీ గ్రాసిమ్ వాళ్ళ గ్రూపే. అంబుజా సిమెంట్స్ ఈజ్ ఎ కాంపిటీటర్. శ్రీ సిమెంట్, జేకే సిమెంట్, దాల్మియా భారత్, ఏసీసీ ఇవి ఈ అల్ట్రాటెక్ సిమెంట్‌కి కాంపిటీటర్స్ ఇన్ ద మార్కెట్. బట్ మార్కెట్ క్యాప్‌లో మాత్రం సిమెంట్ ఇండస్ట్రీలో ఇదే బిగ్గెస్ట్. 3,60,000 కోట్ల పైన మార్కెట్ క్యాప్‌తో ఉంది. అట్లాగే మనం చూసుకుంటే సేల్స్‌లో కూడా హైయెస్ట్ 21,000 కోట్ల సేల్స్ ఉంది. అండ్ ఈ క్వార్టర్లీ వేరియన్స్ కూడా హైయర్ ఉంది. అండ్ దెన్ లెట్ అస్ కమ్ టు ఇంపార్టెంట్ పార్ట్. Q1 క్వార్టర్‌లో రిజల్ట్స్ ఎలా ఉండింది అల్ట్రాటెక్ సిమెంట్‌ది. చూసుకుంటే క్వార్టర్ 1లో 21,275 క్రోర్స్ సేల్స్ ఉండాయి. అండ్ దిస్ ఈజ్ మీరు లాస్ట్ ఇయర్ క్వార్టర్‌కి తీసుకున్నా గానీ హ్యూజ్ గ్రోత్. మనకి నియర్లీ దగ్గర దగ్గర 3,000 కోట్ల పైన 2,800 కోట్ల సేల్స్ పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. ఈ క్వార్టర్ తీసుకుంటే మళ్ళీ ఈవెన్ ఎక్స్‌పెన్సెస్ కూడా పెరిగాయి. అది ఎలాగో పెరుగుతుంది. బట్ ఆపరేటింగ్ మార్జిన్ కూడా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ లాగే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువే అయింది. 21% అయింది. లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్‌లో 16% ఉండింది. సో, 5% ఆపరేటింగ్ మార్జిన్ పెరిగింది. సో, దట్ ఈస్ వెరీ గుడ్ సైన్. అట్లాగే అదర్ ఇన్‌కమ్స్ మోర్ ఆర్ లెస్ కొంచెం పెరిగాయి. ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ కూడా సబ్‌స్టాన్షియల్‌గా పెరిగింది. 326 క్రోర్స్ నుంచి 433 క్రోర్స్. అండ్ పీబీటీ 3,000 కోట్లు దాటింది. లాస్ట్ ఇయర్ ఇదే టయానికి 1,857. మీరు టాక్స్ పర్సెంటేజ్ తీసుకున్నా గానీ, మన నెట్ ప్రాఫిట్ కూడా తీసుకున్నా గానీ 2,200 కోట్లు అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్‌కి 1,493 కోట్లు అంటే దగ్గర దగ్గర 725 కోట్ల ఇంక్రీజ్ అయింది. సో, విచ్ ఈస్ వెరీ గుడ్. ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంతకుముందు 51 ఉండింది. ఇప్పుడు 75 రూపీస్ అయింది. సో, ఆన్ ద హోల్ నంబర్స్ మాత్రం చాలా బాగున్నాయి. క్వార్టర్ 1 అండ్ దీనికి మల్టిపుల్ రీజన్స్. సేల్స్ పెరిగాయి అండ్ ఆల్సో ప్రైసింగ్ కూడా చాలా పెరిగింది. లాస్ట్ క్వార్టర్‌లో ఒక 4, 5 మంత్స్ నుంచి సిమెంట్ ప్రైసెస్ చాలా పెరిగాయన్నమాట. అది కూడా ఒక ఫ్యాక్టరు ఈ నంబర్స్ పెరగడానికి. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దాని వల్లనే కూడా మనం చూసుకుంటే ఆపరేటింగ్ మార్జిన్ గానీ, ఈవెన్ నెట్ ప్రాఫిట్ కానీ ఇవన్నీ కూడా మంచి మంచి నంబర్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఏముంది ప్రాఫిట్ అండ్ లాస్ పరిస్థితి ఏంటో. ఇక్కడ ఈ క్వార్టర్‌లో చూసుకుంటే ఇప్పటివరకు సో ఫార్ తీసుకుంటే సేల్స్ కూడా 77,000 క్రోర్స్ దగ్గర ఉంది మొత్తం ఇయర్‌కి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 18% ఉంది ఇయర్ మొత్తానికి చూసుకుంటే. అండ్ పీబీటీ కూడా అండ్ ఆల్సో పీబీటీ కన్నా కూడా నెట్ ప్రాఫిట్ వెరీ ఇంపార్టెంట్ డైనమిక్. ఇది నియర్లీ 6,800 కోట్ల దగ్గర ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా
235 టచ్ అయింది. సో, వీళ్ళు డివిడెండ్ పే అవుట్ ఆల్రెడీ చెప్పాను. చాలా బాగా డివిడెండ్ ఇస్తారు. సో, ఇట్ ఈస్ వెరీ గుడ్. మీరు ఇప్పుడు మనం కీ ఫిగర్స్ గ్రోత్ రేట్స్ తీసుకుంటే సేల్స్ గ్రోత్ కూడా లాస్ట్ 3 ఇయర్స్ 13% ఉంది. ఫర్ సచ్ ఎ బిగ్ కంపెనీ 13% ఈస్ వెరీ డీసెంట్. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా లాస్ట్ 3 ఇయర్స్‌లో -5% ఉంది. బట్ అక్విజిషన్స్ కోసం చాలా డబ్బులెళ్ళాయి. సో, క్యాపెక్స్ కోసము, అక్విజిషన్ కోసం పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఈ నంబర్స్ మైట్ చేంజ్ ఎ లాట్. మన ప్రైస్ మాత్రం స్టాక్ ప్రైస్ మాత్రం లాస్ట్ 3 ఇయర్స్‌లో 25% సీఏజీఆర్‌తో పెరిగింది. లాస్ట్ 1 ఇయర్‌లో 9% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం కొంచెం తక్కువగానే ఉంది. 9% ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ 10% ఉంది సీఏజీఆర్. హోప్‌ఫుల్లీ ఇప్పుడు వాళ్ళు చేసిన పర్చేజెస్ వల్ల కాస్టింగ్ తగ్గడం వల్ల ఇవన్నీ పారామీటర్స్ పెరిగే అవకాశాలున్నాయి. సో, ఇంకా క్యాష్ ఫ్లోస్ కూడా మనం తీసుకుంటే ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి 10,000 కోట్లొచ్చాయి. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ కోసం 16,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే అప్పు తీసుకొచ్చుంటారు 5,000 కోట్లు. సో, నెట్ క్యాష్ ఫ్లో -755 క్రోర్స్. సో, మనము ఇంపార్టెంట్ ఏంటంటే డెటార్ డేస్ మాత్రం పెరిగాయి. 22 డేస్ నుంచి యావరేజ్ నుంచి 28 డేస్‌కెళ్ళింది. ఇన్వెంటరీ కూడా మోర్ ఆర్ లెస్ లాస్ట్ క్వార్టర్ తగ్గట్టే కొంచెం సేమ్ ఉంది లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకుంటే మాత్రం ప్రమోటర్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ మెయింటైన్ చేశారు ఈ క్వార్టర్‌లో కూడా, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. కంపెనీ మీద నమ్మకం ఉంది. ఎఫ్ఐఐస్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ కూడా, డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్స్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ మెయింటైన్ చేశారు. సో, ఇట్ షోస్ కంపెనీ స్టేబుల్. ఎటువంటి భయాలు అవసరం లేదు ఈ కంపెనీకి, ఇన్వెస్ట్‌మెంట్‌కి. ఆన్ ద హోల్ యాస్ ఎ మార్కెట్ లీడర్ సిమెంట్ ఇండస్ట్రీలో అల్ట్రాటెక్ ఇప్పటివరకైతే బాగా పెర్ఫార్మ్ చేసింది. అండ్ ఎవరికైనా సరే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ ఈ సెక్టార్‌లో ఎక్స్‌పోజర్ కావాలంటే మాత్రం లాంగ్ టర్మ్‌కి, బికాజ్ ఇట్స్ ఎ లార్జ్ క్యాప్. దీనికి ఆల్రెడీ హ్యూజ్ అక్విజిషన్స్ అయిపోయింది. హ్యూజ్ మార్కెట్ ప్లేయర్, హ్యూజ్ మార్కెట్ షేర్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టడీ చేయండి. వాళ్ళకి ఇది పనికి రావచ్చు. షార్ట్ టర్మ్‌లో మాత్రం బికాజ్ ఇట్స్ టూ హ్యూజ్, అంత పెద్దగా రిటర్న్స్ జనరేట్ చేయకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ మాత్రం వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు చాలా బాగున్నాయి ఈ స్టాక్‌ని. సో, హోప్‌ఫుల్లీ ఈ అనాలిసిస్‌తో, ఈ నంబర్స్ అనాలిసిస్‌తో మీకు యూజ్ అయిందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు ఇలాగే అనలైజ్ చేసి మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డిసిషన్ తీసుకోండి. ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో మాట్లాడండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం కోసం తయారు చేస్తున్న వీడియో అనమాట. థ్యాంక్ యూ.